ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్కి స్వాగతం. నేను సునీల్. జగన్పై జరిగిన దాడి కేసులో నిందితుడి ఆచూకీ చెబితే 2 లక్షల రూపాయల నజరానాను పోలీసులు ప్రకటించారు. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు కొట్టుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో షర్మిల సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని డాక్టర్ చైతన్యారెడ్డి ఆరోపించారు. ఇక శ్రీవారికి చెందిన బంగారాన్ని టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేసింది. అపర కుబేరుడిగా శ్రీవారు నిలుస్తున్నారు. ఈ అంశాలపై మా రిపోర్టర్స్ విజయవాడ నుంచి రాజేష్, రాజమండ్రి నుంచి అంజిబాబు, కడప నుంచి సుధీర్, తిరుమల నుంచి సునీల్ ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్తో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా విజయవాడకు వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్పై విజయవాడలో జరిగిన రాయి దాడి చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో బస్సు యాత్ర చేస్తున్న జగన్పై పదునైన రాయి విసరడం భద్రతా లోపాలని బయటపెట్టింది. జగన్ బస్సు యాత్ర జరుగుతున్న ప్రాంతంలో కరెంటు నిలిపివేయడం, అదే అదునుగా ఆగంతకులు రాయి విసరడం, జగన్ గాయాల పాలవడం వెంటనే జరిగిపోయాయి. ఏపీ సీఎం జగన్పై దాడి జరిగి 36 గంటలు గడుస్తుంది. పోలీసులు నిందితులను పట్టుకునే వేటలో పడ్డారు. తాజాగా నిందితుడిని పట్టిస్తే 2 లక్షల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ఇక ఒక రోజు రెస్ట్ తీసుకున్న సీఎం మళ్లీ కేసరపల్లి దగ్గర నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. జగన్పై దాడి గురించి వైసీపీ, టీడీపీ విమర్శలు చేసుకోవడంతో పాటు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేశారు. జగన్ బస్సు యాత్ర దాడి గురించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. లైవ్ ద్వారా రాజేష్. సునీల్, దాదాపు 36 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా సీఎం జగన్ మీద జరిగిన దాడికి సంబంధించి పోలీసులు విచారణ అనేది వేగవంతం చేశారని చెప్పొచ్చు. ప్రత్యేకంగా 6 బృందాలతో పాటు ప్రత్యేకంగా కూడా దీని మీద విచారణ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. టోటల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన ప్లేస్లో సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ఇంకా దానితో పాటు అనుమానితులుగా ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు నుంచి కూడా అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని కూడా పూర్తి ఎంక్వైరీ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ పరిధిలో ఉన్న డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కువగా ఇన్కమ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళిన నెంబర్లను కూడా ఫిల్టర్ చేసే పనిలో పడ్డారు. పూర్తిగా సీఎం మీద జరిగిన దాడికి సంబంధించి విచారణ అనేది ఇంకా జరుగుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. తాజాగా ఇవాళ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను కూడా ఆచూకీ తెలిపితే కూడా 2 లక్షల వరకు కూడా రివార్డును కూడా ప్రకటించారు. పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దాడి అనంతరం కూడా అటు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఒక వైద్యుల సలహా మేరకు కూడా నిన్నంతా కూడా రెస్ట్ తీసుకున్నారు. అనంతరం కూడా వాళ్ళ కేసరపల్లి నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా గన్నవరంతో పాటు గుడివాడ నియోజకవర్గాల్లో ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను కొనసాగించారు. అయితే కొంత ఆ సీఎం మీద దాడి జరిగిన నేపథ్యంలో కొంత సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. పూర్తిగా అయితే 3 డివిజన్లుగా కూడా విభజించి సెక్యూరిటీకి సంబంధించి ప్రతి సెక్టార్కి సంబంధించి ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ను కూడా సెక్యూరిటీలో ఉంచారు. పూర్తిగా అయితే భద్రత మధ్య కూడా బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది. అయితే ప్రజల నుంచి సమస్యలను తెలుసుకునేందుకు కూడా ప్రజలకు సీఎం దగ్గరికి అంతకుముందు ఎలా వెళ్తారో అలా ఎదుగా వెళ్లే విధంగా కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తిగా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రతిష్టాత్మకంగా కూడా గన్నవరం నియోజకవర్గం అలాగే గుడివాడ నియోజకవర్గాల్లో ఇవాళ బస్సు యాత్ర కొద్దిసేపటి క్రితం కొనసాగింది. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి కూడా చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో గుడివాడలో భారీ బహిరంగ సభలో కూడా మాట్లాడున్నారు. అయితే ఇప్పుడు దాడి తర్వాత కూడా తొలిసారి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం, ఈ దాడికి సంబంధించి కూడా అటు అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా సీఎం జగన్ మీద దాడికి సంబంధించి చంద్రబాబు రెచ్చగొట్టి ప్రసంగాలు చేశారు. చంద్రబాబుకు సంబంధించిన సానుభూతి పరులు ఈ ఘటన చేశారంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పూర్తిగా దోషులు ఎవరైతే ఈ దాడి వెనుకున్నారో ఆ దోషులను కూడా పట్టుకొని వాటిలోని దోషులను పట్టుకోవాలంటూ కూడా అటు పోలీసుల ఎంక్వైరీతో పాటు ఎన్నికల కమిషన్కి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. సో ఇక దీనికి సంబంధించి కూడా అటు టీడీపీ కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. కావాలని ఇటు ప్రతిపక్షాల మీద కుట్ర పండుతున్నారు. సానుభూతి కోసమే ఏదైతే 2019లో లాగా కూడా ఇప్పుడు సానుభూతి కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా అటు టీడీపీ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి రాళ్ల దాడి అనేది కూడా ఇప్పుడు తీవ్ర విమర్శలకు అయితే చేసుకున్నారు. అటు అధికార పక్షానికి అలాగే ప్రతిపక్షాలతో పాటు కూడా నిన్న పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితం కూడా ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేయడం జరిగింది. పూర్తిగా గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పర్యటనలో ఉన్న ప్రాంతంలో పూర్తి సెక్యూరిటీ ఉండేది. అక్కడ చెట్లను
అవసరమైతే చెట్లు నరికేవాళ్ళు పూర్తిగా పరదాలు కట్టుకొని సెక్యూరిటీ హై ప్రొఫైల్ సెక్యూరిటీ ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు అలా ఉండట్లేదు? సాయంత్రం చీకటి పడ్డ తర్వాత కూడా సీఎం జగన్ సంబంధించిన షెడ్యూల్ ఎందుకు ఆలస్యం అవుతుంది? అలాగే సీఎం మీద దాడి జరిగిన ప్రాంతాల్లో పవర్ ఎందుకు తీశారంటూ కూడా ఇవన్నీ ప్రశ్నలు కూడా ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దాడి జరిగిన తర్వాత ప్రధానంగా వైసీపీ నేతలు టీడీపీ నేతల మధ్య కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ బస్సు యాత్ర ఒకరోజు రెస్ట్ తీసుకున్న అనంతరం కూడా బస్సు యాత్ర సీఎం జగన్ ప్రారంభించారు. సో ఇవాళ గుడివాడలో సీఎం ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు అధికార పార్టీలకి ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళు చేసిన విమర్శల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇవాళ స్పీచ్కి సంబంధించి కూడా చాలా ఆసక్తిగా అయితే ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇప్పటివరకు కూడా మేమంతా సిద్ధం సభకు సంబంధించి కూడా గత 5 సంవత్సరాల్లో నవరత్న పథకాలు అమలుతో దాదాపు 90% వరకు కూడా అమలు చేశాము. మాకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా ప్రజలను అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో దాడి జరిగిన తర్వాత సీఎం స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంకా అంతేకాకుండా గుడివాడ నియోజకవర్గం అంటేనే కొంత కృష్ణా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు కృష్ణా జిల్లాలో కూడా ఈ నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాట తీరుగానే ఆయన పంచ్ డైలాగులు కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. ఇది వైసీపీలోకి సంబంధించి కూడా సో ఈ నేపథ్యంలో గుడివాడలో జరగబోయే ఈ సభకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంది. దాడి తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రసంగించబోతారనేది కూడా ఆసక్తిగా మారింది. గుడివాడ మీటింగ్ అనంతరం కూడా సాయంత్రం నారాయణపురంలో ఇవాళ రెస్ట్ తీసుకున్న అనంతరం రేపు కూడా బస్సు యాత్ర కొనసాగనుంది. సునీల్. రైట్ రాజేష్. ఇక పరస్పరం దాడులు, కేకలు, తోపులాటలు, దూషణలు, ఇది ఆదివారం కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో కనిపించిన పరిస్థితి.